తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 71వ కీర్తన 1-2 వచనములు చదువుకున్నాం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. ఆమేన్. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను విడిపింపుము, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము అంటున్నాడు. దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థన ఇది. మనం కూడా ఆయన శరణు జొచ్చి ఉండాలి. మనం కూడా దావీదు మహారాజు అంతటి వాడే దేవుని యొక్క శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు. నన్ను సిగ్గుపడనీయకుము అంటున్నాడు. మనకు అనుగ్రహింపబడిన ఈ జీవిత కాలంలో మనము సిగ్గుపడకుండా ఉండాలి అంటే, మనము అవమానపడకుండా ఉండాలి అంటే దేవుని యొక్క శరణు కోరుకోవలసిన వారముగా ఉన్నాము. దావీదు మహారాజు వల్లే దేవుని యొక్క శరణు కోరుకోవలసిన వారముగా ఉన్నాము. దేవుని యొక్క ఆశ్రయం కోరుకోవలసిన వారముగా ఉన్నాము. దేవుని శరణు ఇచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు మనల్ని ఎన్నడూ ఆయన సిగ్గుపడనీయడు, సిగ్గుపరచడు కూడా. కాబట్టి మనం ఆయన శరణు వేడుకుందాము. దావీదు మహారాజు వేడుకున్నట్లుగా మనము కూడా ఆయన శరణు వేడుకుందాము. ఆయన మనల్ని ఎప్పుడు సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో నింపాలంటే మనము ఎల్లవేళలా వేడుకుంటూ ఉండాలి. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, చెవియొగ్గి నన్ను రక్షించుము అంటున్నాడు. ఆయన నీతిని బట్టి నన్ను రక్షించుము అంటున్నాడు. కాబట్టి మనము కూడా అలా వేడుకుందాము. నన్ను తప్పించుము అంటున్నాడు, నన్ను విడిపింపుము అంటున్నాడు. ప్రతి ప్రమాదం నుండి మనము తప్పించబడాలి అంటే మన దేవుడు మనల్ని తప్పిస్తేనే గాని మన వల్ల మనకేమీ కాదు. మనం ఏ విధముగానూ తప్పింపబడలేము. కాబట్టి మనము దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు ప్రతి ప్రమాదం నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి కీడు నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. చెవియొగ్గి నా మొర ఆలకించుము అంటున్నాడు. చెవియొగ్గి నన్ను రక్షించుము అంటున్నాడు. కాబట్టి మనము వేడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. మనల్ని సిగ్గుపడనీయకుండా మనల్ని సంతోషంతో ఆనందింపజేసే దేవుడని వాక్యం ద్వారా మనము కూడా వేడుకుని మనము కూడా అటు కృపలను మనం పొందుకుందాం. నిత్యము నేను చొచ్చినట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము అంటున్నాడు. ఆశ్రయదుర్గము అంటే, దుర్గము అంటే కోటలు. వారు ఎందుకు కోటలు ఏర్పాటు చేసుకుంటారు అంటే, శత్రు మోకాలు లోపలికి ప్రవేశించకుండా ఉండాలని, రాజ్యాలు సురక్షితంగా ఉండాలని కోటలు ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉండము అంటున్నాడు. అంటే నువ్వు నాకు ఆశ్రయముగా ఉండుము, నాకు ఒక పెద్ద కోటగా ఉండుము. నేను ఏ ప్రమాదంలో చిక్కుపడకుండా, ఏ శ్రమల పాలు కాకుండా, నేను అవమాన పాలు కాకుండా నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము అని వేడుకుంటున్నాడు. ఇక్కడ మనం కూడా ఆ విధముగా వేడుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా క్షేమంగా ఉంటాము. నా దాగుచోటు నీవే అనే ఒక్క చోట రాయబడింది కదా. పాలస్తీనా దేశంలోని గుహల్లో దాగుచోట్లుగా ఉంటాయంట. కాబట్టి అలాంటి దాగుచోటు మనము ఆ గుహల్లో, వాటిల్లో, వీటిల్లో దాక్కునే పని లేదు. మన దేవుడే మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన శరణు జొచ్చినప్పుడు ప్రతి కీడు నుండి మనల్ని తప్పిస్తాడు, ప్రతి ప్రమాదము నుండి మనల్ని తప్పిస్తాడు, ప్రతి అపాయం నుండి మనల్ని తప్పిస్తాడు. ఆ పాలస్తీనాలో ఉన్నటువంటి కొండ గుహల్లో, బండ సందుల్లో శత్రువులు భయం లేకుండా దాక్కునే ప్రజలు ఏ విధముగా దాక్కుని వారు సురక్షితంగా ఉంటున్నారో, మనము మన దేవుడైన, మన రక్షకుడైన దేవుని యొక్క ఆశ్రయం పొందుకున్నప్పుడు మనకి దాగుచోటు ఆయనేగా ఉంటాడు. మన ప్రమాదం నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. మనకి కీడు రాకుండా కాపాడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు వల్లే మనము కూడా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను రక్షించుము దేవా అని మనము కూడా వేడుకున్నాం. అప్పుడు మనల్ని కూడా ఆయన కాపాడుతాడు, మన దాగుచోటుగా ఉంటాడు. మనకి ఏ కీడు సంభవించకుండా మనల్ని సంతోషంగా ఉంచుతాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. నాయన ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రములు. మాకు దాగుచోటు మీరేగా ఉండండి ప్రభువా, మా ఆశ్రయదుర్గముగా మీరే ఉండండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా సురక్షితముగాను, మా క్షేమముగాను మీ ఆశ్రయంలో మేము జీవించే కృప
మీ నిచ్చిన బిడ్డలందరూ పొందుకున్నట్లు మీ కృప అనుగ్రహించు దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.